కేంద్ర తెలంగాణ అభివృద్ధికి ఎన్ని నిధులు కేటాయించారో శ్వేతపత్రం విడుదల చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. తెలంగాణ అభివృద్ధికి ప్రధాని మోదీ సిద్ధంగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని బండి సంజయ్ తెలిపారు. మహబూబ్ నగర్ లో జరుగుతున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం వేదికగా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. భారత్ ను విశ్వగురువుగా నిలబెట్టేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారన్నారు. ప్రజా సమస్యలపై బీజేపీ నేతలు ఉద్యమాలు చేపట్టాలని, విస్తృత స్థాయిలో పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పోలీస్ ఆఫీసర్ మహిళలను చూడకుండా రాసుకపోయి ఈడ్చుకెళ్తున్నారు, గుంజుకపోతున్నారు, లాఠీ చార్జ్ చేస్తున్నారు. రాష్ట్రంతా పోలీస్ స్టేషన్లు పెట్టారు. కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు స్పందించారు? ముఖ్యమంత్రి స్పందించారు. సంవత్సరం నుంచి ఉద్యమం చేస్తున్నారు. వాళ్ళు భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేసి సాక్షాత్తు నేనే జైలుగా నన్నే ముఖ్యమంత్రి జైలుగా పంపాను. అనేక మంది కార్యకర్తలు జైలుకు పోయారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 317 జీవో ఉద్యమం చేస్తే అనేక మంది కార్యకర్తలు లాఠీ చార్జ్ చేశారు. అనేక మంది కార్యకర్తలు 40,000 కేసు పెట్టారు. కానీ తూతు మంత్రంగా సవరిస్తామన్నాడు తప్ప మరి 317 జీవో విషయంలో మన యువమోర్చా కార్యకర్తలు పోలీస్, ఎస్ఐ, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ లో ఆ పరీక్షలో జరిగిన తప్పుదాలకు నిరసనగా వాళ్ళ 2 లక్షల మంది రోడ్డు మీద పడ్డందుకు ఆ వెంటనే సవరించాలని చెప్పి వాళ్ళకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ యువమోర్చా కార్యకర్తలను డీజీపీ ఆఫీస్ ముట్టడిస్తే లాఠీ చార్జ్ చేశారు. మహిళా మోర్చా కార్యకర్తలు గాని, ఎస్సీ మోర్చా కార్యకర్తలు గాని, ఓబీసీ మోర్చా కార్యకర్తలు గాని, మైనార్టీ మోర్చా కార్యకర్తలందరూ కూడా 317 జీవోకు వ్యతిరేకంగా మా టీచర్ల మీద, టీచర్ల కుటుంబాల మీద, ఆ పసి పాపల మీద పోలీస్ అధికారులు, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసిన లాఠీ చార్జ్, చేసిన నిర్బంధ కాటకు వ్యతిరేకంగా నిన్న హైదరాబాద్ లో భాగ్యనగర్ నడిపడిన ప్రగతి భవన్ ముట్టడించి ప్రగతి భవన్ గేటు టచ్ చేసినటువంటి యువ